అన్నాడీఎంకే సంక్షోభంపై తమిళ చిత్ర పరిశ్రమ కూడా దృష్టి సారించింది. శశికళకు వ్యతిరేకంగా సినీ ప్రముఖులు గళం విప్పుతున్నారు. పన్నీర్ సెల్వంను ప్రశంసల్లో ముంచెత్తుతూ తమ అభిమతాన్ని చాటి చెబుతున్నారు. తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు ఊహించని మద్దతు లభించింది. అనుకోని విధంగా తమిళ చిత్ర పరిశ్రమ ఓపీఎస్కు అండగా నిలిచింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంతో పాటు సీఎంగా తన రాజీనామాపై ధైర్యంగా మాట్లాడిన పన్నీరు సెల్వంపై సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు. మొదటిసారి ధైర్యంగా మాట్లాడి మనస్సులో మాటను బయటపెట్టారని కితాబిచ్చారు. వెన్నెముక కలిగిన నేతగా పన్నీరు సెల్వం నిరూపించుకున్నారని ప్రశంసించారు. విలక్షణ నటుడు కమల్ హాసన్, అరవింద్ స్వామి, ఆర్య, నటి గౌతమితో పాటు విపక్ష నేత ఖుష్బూ తదితరులు పన్నీరు సెల్వానికి అభినందనలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్లతో హోరెత్తించారు. తమిళనాడు ప్రజలారా త్వరగా పడుకోండి, రేపు వాళ్లు మనకంటే ముందే నిద్రలేస్తారు, గుడ్ నైట్ అంటూ కమల్ హాసన్ ట్వీట్ చేశారు. మెరీనాలో ఓపీఎస్, తమిళనాడు రాజకీయాలు గేమ్ ఆఫ్ థ్రోన్స్, హౌస్ ఆఫ్ కార్డ్స్ తలపిస్తున్నాయని సిద్ధార్థ ట్వీటారు. సరైన సమయంలో ఓపీఎస్ గొప్పగా ధైర్యంగా మాట్లాడారు. ఆయనకు నా హ్యాట్స్ ఆఫ్ అని ఆర్య పేర్కొనగా, అంతరాత్మ మేరకు నడుచుకునే ధైర్యం పన్నీరుకుంది, ఇది తమిళనాడుకు అమ్మకు న్యాయం చేయడమే అని గౌతమి వ్యాఖ్యానించారు. ఇక విపక్ష నేత ఖుష్బూ ఓపీఎస్ మౌనాన్ని వీడారు. ఒక హీరోగా ముందుకొచ్చారు. డ్రామా ఇప్పుడే మొదలైంది. దేశ రాజధానికి చెందిన 56 అంగుళాల ఛాతీ ఉన్న నాయకుడి తరపున ఓపీఎస్ పనిచేయడం లేదని తాను ఆశిస్తున్నానని పేర్కొన్నారు.